హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏజెస్ హోమియోపతి తెలుగు. ఆర్గనాన్ డ్రగ్ ప్రూవింగ్ సిరీస్ని స్టార్ట్ చేశాము. అందులో ఇవాళ డిస్కస్ చేసే అఫోరిజం 112 అఫోరిజంలో యాక్షన్ ఆఫ్ మెడిసిన్స్ గురించి ఉందన్నమాట. యాక్షన్ ఆఫ్ మెడిసిన్లో ప్రైమరీ యాక్షన్ అండ్ సెకండరీ యాక్షన్ మనం స్టడీ చేస్తాము. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ప్రైమరీ యాక్షన్ అంటే యాక్షన్ ఆఫ్ మెడిసిన్, సెకండరీ యాక్షన్ అంటే రియాక్షన్ ఆఫ్ వైటల్ ఫోర్స్ అనమాట. దీన్ని 3 వేస్లో మనం స్టడీ చేయాలి. ప్రైమరీ యాక్షన్, సెకండరీ యాక్షన్ ఇన్ లార్జ్ డోస్, మోడరేట్ డోస్ అండ్ స్మాల్ డోస్. స్మాల్ డోస్ అంటే మన హోమియోపతిక్ యాక్షన్ వస్తుంది. లార్జ్ డోస్లో అదర్ దెన్ హోమియోపతి సిస్టంలో ఎలా ఉంటుంది అనేది వస్తుంది అనమాట. ఇన్ దోస్ ఓల్డర్ ప్రిస్క్రిప్షన్స్ ఆఫ్ ద ఆఫెన్ డేంజరస్ ఎఫెక్ట్స్ ఆఫ్ మెడిసిన్స్ ఇంజెస్టెడ్ ఇన్ ఎక్సెసివ్లీ లార్జ్ డోసెస్. లార్జ్ డోస్ గురించి డిస్కస్ చేస్తున్నారు. వీ నోటీస్ సర్టైన్ స్టేట్స్ దట్ వర్ ప్రొడ్యూస్ నాట్ అట్ ద కమెన్స్మెంట్ అంటే స్టార్టింగ్, but towards the termination of these sad events, and which were of an exactly opposite nature to those that first appeared. Large doses. హెనిమెన్స్ ఆ టైంలో ఓల్డర్ ప్రిస్క్రిప్షన్లో డేంజరస్ ఎఫెక్ట్ ఉన్న డ్రగ్స్ని కూడా లార్జ్ డోసెస్లో ఇచ్చేవాళ్ళు, క్రూడ్ ఫామ్లో ఇచ్చేవాళ్ళు. దాని నుంచి వచ్చే బెనిఫిట్ అనేది స్టార్టింగ్లో మనకు బెనిఫిషియల్గా ఉంటుంది. కమెన్స్మెంట్ అంటే స్టార్టింగ్లో ఆ మెడిసిన్ తీసుకున్నప్పుడు మనకు బెనిఫిట్గా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ డేస్ మనం ప్రోగ్రెస్ అవుతుందో అప్పుడు ఆ మెడిసిన్ యొక్క బెనిఫిట్ తగ్గిపోతుంది. దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. టర్మినేషన్లో మన ఉన్న ఫస్ట్ సిమ్టమ్ చాలా అగ్రవేట్ అవుతుంది. సపోజ్ ఓపియం మెడిసిన్ తీసుకుందాం మనం. ఓపియం మెడిసిన్ పేషెంట్ వచ్చారు, అతనికి స్లీప్లెస్ అనమాట. రాత్రి పడుకుంటే ఒక 2 hours అయినా కూడా స్లీప్ అనేది రాదనమాట. సో మెయిన్ కంప్లైంట్ ఇది. ఓపియం ప్రిస్క్రైబ్ చేసాం లార్జ్ డోస్లో ఓపియం ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఏ రోజైతే ఓపియం తీసుకుంటారో ఆ రోజు మంచిగా నిద్ర వస్తుంది, నో ప్రాబ్లం. ఎన్ని రోజులు ఓపియం కంటిన్యూ చేస్తే అన్ని రోజులు నో ప్రాబ్లం. ఓపియం స్టాప్ చేస్తేనే అతని స్లీప్లెస్ ఫస్ట్ 2 hours నిద్ర వచ్చే కాదన్నవారు ఇప్పుడు 2 hours అనేది 3 to 4 hours ఇంక్రీజ్ అవుతుంది అనమాట. స్లీప్లెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓపియం తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అది టెంపరీ బెనిఫిట్ అనమాట, సప్రెస్ చేసి ఉంటుంది. సో రీఅపియర్ అయినప్పుడు అగ్రవేషన్తో వస్తుంది అనమాట సిమ్టమ్. ఇందులో ప్రైమరీ యాక్షన్ అండ్ సెకండరీ యాక్షన్ ఏంటి అంటే, ప్రైమరీ యాక్షన్ అంటే యాక్షన్ ఆఫ్ మెడిసిన్. ఎప్పుడైతే ఓపియం తీసుకున్నారో అప్పుడు స్లీప్ వచ్చింది, అది ప్రైమరీ యాక్షన్ అనేది ఎక్కువగా వస్తుంది. ఎంతైతే కావాలో అంత కాకుండా లార్జ్ డోస్లో తీసుకున్నప్పుడు ఎక్కువగా వస్తుంది. దానికి ఆపోజిట్గా వస్తుంది ఎప్పుడైనా సెకండరీ యాక్షన్, రియాక్షన్ ఆఫ్ వైటల్ ఫోర్స్. స్లీప్ వచ్చింది ఫస్ట్ డే, తో నెక్స్ట్ మనం ఆ మెడిసిన్ స్టాప్ చేసినప్పుడు ఫస్ట్ స్లీప్ వచ్చింది కదా, దానికి ఆపోజిట్గా వస్తుంది అనమాట. స్లీప్ వచ్చిందంటే ఇప్పుడు స్లీప్ రాదనమాట, నిద్ర లేని రోగం అనేది ఇంకా పెరుగుతుంది అనమాట. వచ్చిన కంప్లైంట్ ఏమో స్లీప్లెస్, ఇన్సోమ్నియాతో వచ్చారు, దానికి టెంపరీ బెనిఫిట్ వస్తుంది అనమాట ఓపియం మనం హై డోస్లో ఇస్తే. తర్వాత అది ఇంకా స్లీప్లెస్, ఇన్సోమ్నియాని ఇంకా పెంచేస్తుంది అనమాట. ఇది మనం అలోపతి మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఇంట్లో ఎవరైనా అలోపతి మెడిసిన్స్ తీసుకుంటా ఉంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ప్రైమరీ యాక్షన్ అనేది ఎప్పుడైనా బెనిఫిషియల్గా అనిపిస్తుంది. దాని నుంచి వచ్చే సెకండరీ యాక్షన్ అంటే రియాక్షన్ ఆఫ్ వైటల్ ఫోర్స్ అనేది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా వస్తుంది. కంప్లైంట్ కొంచెం బెటర్ అయినట్టే ఉంటుంది, కానీ మనం మెడిసిన్ స్టాప్ చేస్తేనే ఆ కంప్లైంట్ అనేది అగ్రవేషన్ ఫామ్లో వస్తుంది అనమాట. అది మీరు ఓపియమే కాదు, వేరే ఏ మెడిసిన్లో అయినా మీరు ఎగ్జాంపుల్గా చూసుకోవచ్చు అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్కిన్ ర్యాష్, ఇచ్చింగ్ అనమాట. ఇక్కడ ఉంది సోరియాసిస్, ఎగ్జిమా ఏదైనా తీసుకోండి, దానికి ఒక ఆయింట్మెంట్ ఇచ్చారు. ఆయింట్మెంట్ అప్లై చేశారు, ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఇచ్చింగ్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఆయింట్మెంట్ స్టాప్ చేస్తే మళ్ళీ అదే సిమ్టమ్, అదే ర్యాష్ అగ్రవేటెడ్ ఫామ్లో వస్తుంది. ఇక్కడే ఉన్నది ఇంతవరకు స్ప్రెడ్ అవుతుంది, ఇచ్చింగ్ అనేది ఇంకా డబల్ అవుతుంది. మెడిసిన్ వాడినప్పుడు తగ్గిపోతుంది. అది ప్రైమరీ యాక్షన్, మెడిసిన్ యొక్క యాక్షన్, దాన్ని తక్కువ చేస్తుంది. సెకండరీ యాక్షన్, వైటల్ ఫోర్స్ యొక్క రియాక్షన్ ఆపోజిట్గా వస్తుంది అనమాట. ఈ ప్రైమరీ యాక్షన్ ఎంతైతే పెంచుతామో దానికి ఆపోజిట్గా సెకండరీ యాక్షన్ వస్తుంది. కొంచెం చిన్న ప్లేస్లో ఉన్నది పెద్దగా అవుతుంది, ఇచ్చింగ్ ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. ఇది మనం ప్రైమరీ యాక్షన్, సెకండరీ యాక్షన్ అదర్ దెన్ హోమియోపతి మెడిసిన్ యొక్క ట్రీట్మెంట్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. అలోపతి మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు, వాళ్ళల్లో ఈ ప్రైమరీ యాక్షన్ అండ్ సెకండరీ యాక్షన్ మీరు అబ్జర్వ్ చేయండి. టెంపరీ బెనిఫిట్ వస్తుంది. తర్వాత వచ్చే ప్రాబ్లము ఫస్ట్ ఉన్న ప్రాబ్లం కంటే ఇంకా అగ్రవేటెడ్ ఫామ్లో వస్తుంది అనమాట. నెక్స్ట్, these symptoms the very reverse of the primary action or proper action of medicines on the vital force or the reaction of vital force of the organism, it's secondary action. చెప్పా, ప్రైమరీ యాక్షన్ అంటే మెడిసినల్ యాక్షన్, సెకండరీ యాక్షన్ అంటే యాక్షన్ ఆఫ్ వైటల్ ఫోర్స్, రియాక్షన్ ఆఫ్ వైటల్ ఫోర్స్. ఎప్పుడైనా ప్రైమరీ అండ్ సెకండరీ ఆపోజిట్లోనే ఉంటాయి అనమాట. ఆఫ్ విచ్ however there is seldom or hardly ever the least trace from experiments with moderate dose on healthy bodies and from small doses none. మోడరేట్ డోస్లో మనం సెకండరీ యాక్షన్ అనేది కొంచెం అగ్రవేటెడ్లో చూడొచ్చు. స్మాల్ డోస్ అంటే హోమియోపతిక్ మెథడ్లో సెకండరీ రియాక్షన్ వస్తుంది కదా వైటల్ ఫోర్స్, అది నన్ అనమాట, అంటే అసలు రాదనమాట. సెకండరీ రియాక్షన్ అగ్రవేటెడ్ ఫామ్లో రాదు. సో హోమియోపతి అందుకే చెప్తారు రూట్ నుంచి డిసీజ్ని తీసేస్తుందని. ఒకసారి హోమియోపతి పర్ఫెక్ట్ సిమిలిమం వస్తే అది మళ్ళీ ఇంకోసారి డిసీజ్ అనేది రాదనమాట. In the homeopathic curative operation, the living organism react from these only so much as it requisite to raise the health again to normal state.
అఫోరిజం 67. ఈ అఫోరిజం ప్రైమరీ యాక్షన్ అనేది అఫోరిజం 63లో ఉంది, అక్కడ చదివితే ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. అండ్ 62, 67లో సెకండరీ యాక్షన్ గురించి ఉంది. ఆ అఫోరిజమ్స్ ఎప్పుడైతే చెప్తానో అప్పుడు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంత చిన్న మెడిసిన్ స్మాల్ గ్లోబ్యూల్స్ నుంచే మనం డిసీజ్ని రూట్ నుంచి తీసేస్తే లార్జ్ డోసెస్ యొక్క అవసరం ఏంటి? హెల్త్ని మనం చిన్న ఒకే సింపుల్ సిమిలర్ మెడిసిన్తో హెల్త్ని మళ్ళీ మనం రీఫార్మ్ చేస్తే లార్జ్ డోసెస్ యొక్క అవసరం లేదనమాట. హోమియోపతి ట్రీట్మెంట్లో ప్రైమరీ యాక్షన్, సెకండరీ యాక్షన్ మనం ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రైమరీ యాక్షన్ అంటే యాక్షన్ ఆఫ్ మెడిసిన్ అనమాట. డ్రగ్ ప్రూవింగ్లో కూడా మనం చూసేది ప్రైమరీ యాక్షనే. రియాక్షన్ ఆఫ్ వైటల్ ఫోర్స్ వచ్చేసి సెకండరీ. మనం స్మాల్ డోస్లో ఇచ్చాము, సో ప్రైమరీ యాక్షన్ అంత ఇంటెన్స్గా రాదనమాట. ఎంతైతే వస్తుందో దానికి ఆపోజిట్గా సెకండరీ యాక్షన్ వస్తుంది. సో క్యూర్ అనేది హోమియోపతిలో ఉంటుంది అనమాట. మళ్ళీ ఆ డిసీజ్ అనేది రూట్ నుంచి మనం తీసేయచ్చు. అదర్ మోడ్ సిస్టంలో వాళ్ళు లార్జ్ డోస్ ఇస్తారు, మనకున్న సెన్సిటివిటీని ఇంక్రీజ్ చేస్తారు అనమాట. ముందున్న ప్రాబ్లము ఇంకా అగ్రవేటెడ్ ఫామ్లో వస్తుంది ఆ మెడిసిన్ మనం తీసుకుంటే, లేదంటే ఆ మెడిసిన్ లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాల్సిన పని వస్తుంది. ప్రైమరీ అండ్ సెకండరీ యాక్షన్ ఈజీగా అర్థమైంది అనుకుంటా. అర్థం కాకుంటే కామెంట్స్లో అడగండి. యూస్ఫుల్ అవుతే మెడిసిన్ సిరీస్ని షేర్ చేయండి అదర్ హోమియోపతి స్టూడెంట్స్తో. తెలుగులో చాలా రేర్గా ఉంటాయి కాబట్టి. అండ్ ఇంకా ఎవరికైనా ఈ హోమియోపతి మోడ్, అలోపతి మోడ్ ఎలా మెడిసిన్ యాక్ట్ చేస్తుందని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ అఫోరిజంతో మళ్ళీ కలుసుకుందాం.